ఈ తెలంగాణ కల్చర్ పైన, ఈ తెలంగాణ యొక్క అస్తిత్వం పైన మార్వాడీలు దాడి చేస్తున్నారు అని చెప్పేసి. మార్వాడీలు 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటూ వ్యాపారం చేస్తారు, కానీ తెలుగు మాట్లాడరు. మార్వాడీలు బతుకమ్మ ఎత్తుకోరు, మార్వాడీలు బోనం ఎత్తుకోరు, మార్వాడీలు తెలంగాణ కల్చర్ని గౌరవించరు. వాళ్ళు కల్తీ వ్యాపారం చేస్తారు. కల్తీ వ్యాపారం చేయడంతో పాటు ఆ కల్తీ ఫుడ్స్ను సప్లై చేస్తే వాళ్ళు వ్యాపార పరంగా లాభపడతారని చెప్పేసి ఒక వాదన ఒకవైపు నడుస్తుంది. కానీ వాస్తవానికి భారతదేశం యొక్క రాజ్యాంగం ప్రకారము, రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారం ఏం చెప్తుంది, ఎక్కడైనా కూడా వ్యక్తి స్వేచ్ఛగా మాట్లాడవచ్చు అని చెప్పేసి. ఆర్టికల్ 21D ప్రకారం ఏం చెప్తుంది, ఆర్టికల్ 21D ప్రకారం దేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఆర్టికల్ 21E ప్రకారం ఏం చెప్తుంది, ఎక్కడికైనా వెళ్ళి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడంతో పాటు వ్యాపారం కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా మార్వాడీలు తెలంగాణకి రావడం కానీ, మార్వాడీలు తెలంగాణ వ్యాపారం చేయడం కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, ఏ విధమైనటువంటి నష్టం లేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఈ దేశం యొక్క చరిత్రను ఎప్పుడైతే వాళ్ళు ఈ తెలంగాణ యొక్క చరిత్రను తెలుసుకోకుండా తెలంగాణ సంస్కృతిపై దాడి చేస్తారో, తెలంగాణ అస్తిత్వంపై వాళ్ళ ఉనికి ప్రమాదంగా మారేటటువంటి విధంగా మాట్లాడుతున్నారో, అది ఈ దేశం యొక్క పౌరులపైన దాడి చేస్తున్నారో అది పెద్ద సమస్యగా మారుతుంది. ఎప్పుడైతే అసలు ఎందుకు ఎక్కడ జరుగుతుంది కూడా అన్నప్పుడు ఒక మార్వాడి వచ్చేసి ఒక హిందూపై దాడి చేసినట్ట. అప్పుడు దాడి చేసినప్పుడు మాధవీలత బీజేపీ లీడర్ గారు ఉన్నారు, విరించి హాస్పిటల్ యాజమాన్యము. వారికి అడిగితే ఏముంది, ఇక్కడ ఒక హిందూ ఉన్నాడు, ఇంకో హిందూ పైన దాడి చేసి దాన్ని పెద్దగా భూతత్వంలో చూడాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. కానీ ఇది చాలా తప్పు. యాక్చువల్గా హిందువు ఒక మార్వాడి కొట్టుకోవడం కాదు, ఎవరైనా సరే. అంటే మనిషి కొట్టుకోవడం, మనిషిని తిట్టుకోవడం ప్రమాదం అని చెప్పాలి. కానీ అక్కడ ఉన్నది హిందువే, ఇక్కడ ఉన్నటువంటి హిందువే, కొట్టుకోవడంలో తప్పేముంది, భూతత్వంలో చూడాల్సినటువంటి అవసరం లేదని చెప్పడం తప్పు. ఎందుకంటే అంటే ఇక్కడ ఆ విధంగా ఆలోచిస్తే, అంటే ఒక హిందూ ఇంకో హిందువుని కొట్టడం తప్పు కానప్పుడు మరి ఇప్పుడు ఒక హిందూ ఒక ముస్లింని కొట్టచ్చా? అంటే హిందూ ముస్లింల మధ్యలో గొడవనేమో వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని దాన్ని పబ్లిష్ చేసుకునేటటువంటి విషయం ఉంటే, ఒక హిందూ మాత్రం కొట్టుకుంటే తప్పు కదా? ఇదొక ప్రశ్న. ఇంకోటి బండి సంజయ్ గారు ఏమన్నారంటే, మార్వాడీలందరూ కూడా హిందూ ధర్మాన్ని ఎక్కువ రక్షిస్తారు కాబట్టి వాళ్ళను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని చెప్పేసి చెప్తున్నాడు. అంటే బండి సంజయ్ గారి దృష్టిలో తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులు హిందూ ధర్మాన్ని సంరక్షించరా అనేది పెద్ద క్వశ్చన్. కాబట్టి నాయకులు అనేటోళ్ళు మాట్లాడతారు, దాన్ని మీడియా కూడా ఎక్కువ ప్రజెంటేషన్లో కొద్దిగా ఏది అవసరమో అదే ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ నాయకులు మాట్లాడాల్సినటువంటి విషయం కాదు. మార్వాడీలు నిజంగానే కనుక ఈ కల్చర్ పైన దాడి చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు తరిమి కొట్టాలి. ఇప్పుడు కొంతమంది మేధావులు ఏమంటారు, ఎవరో ఒక్కరిద్దరు చేస్తారండి, అందరు చేస్తారా, ఒకరిద్దరి గురించి మనం ఎందుకు వాళ్ళను తప్పు పట్టాలి అంటారు. ఆ ఒకరిద్దరు ఎవరో పట్టుకుంటే అయిపోతుంది కదా. ఒకరిద్దరో చేస్తారని అన్నప్పుడు ఆ ఒకరిద్దరు ఎవరినో పట్టుకొని వాళ్ళని పంపించేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు మామిడి చెట్టుకు అన్ని మామిడి పండ్లు కరెక్టే ఉండయి, ఏదో ఒకటో రెండో పుచ్చిపోతాయి, అంత మాత్రాన్ని చెట్టు కొట్టేస్తారా అన్నట్ల మార్వాడీలు అందరూ మంచోళ్ళే. ఒకరో ఇద్దరో కల్తీ వ్యాపారం చేస్తారు, ఒకరో ఇద్దరు తెలంగాణ సంస్కృతి పైన కల్చర్ పైన దాడి చేస్తారన్నప్పుడు ఆ ఒకరిద్దరు ఎవరో పట్టుకొని వాళ్ళని పంపించేస్తే అయిపోతుంది కదా. అది కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. ఇంకోటి, మార్వాడీని ఎట్లయితే క్వశ్చన్ చేస్తున్నారో ముస్లింలను అట్నే క్వశ్చన్ చేస్తారా అనేటటువంటి ప్రశ్న వస్తుంది. ముస్లింలు అట్నే క్వశ్చన్ చేస్తారా అన్నప్పుడు ముస్లింలు ఎవరు? ఈ దేశ ప్రజలు. కానీ వీళ్ళు ఎవరు? రోహింగ్యా ముస్లింలను ప్రశ్నించండి అంటున్నారు. రోహింగ్యా ముస్లింలు ఎవరు? ఈ దేశ సమగ్రతకు నాశనం కల్పిస్తున్నారు, దెబ్బతీస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి అట్లాంటప్పుడు ఆ రోహింగ్యా ముస్లింలు ఎవరో పట్టుకొని వాళ్ళని పంపించచ్చు కదా. ఇక్కడ రెండు విషయాలు, ఒకటి మార్వాడీలందరూ వ్యతిరేకం కాదు, ఒకటి ముస్లింలందరూ వ్యతిరేకం. ముస్లింలలో రోహింగ్యా ముస్లింలను వెనక్కి పంపించాలి. మార్వాడీలలో ఎవరైతే ఈ కల్చర్కు నాశనం కలిగిస్తారో, తెలంగాణ కల్చర్ను దెబ్బతీస్తారో వాళ్ళని పంపించాలి. ఇద్దరిని పట్టుకుంటే అయిపోతుంది కదా. ఈ రోహింగ్యా ముస్లింలు ఎవరున్నారో వాళ్ళని పట్టుకోవాలి. ఈ అక్రమంగా వచ్చి కల్తీ వ్యాపారం చేసుకుంటూ తెలంగాణ కల్చర్ని ఎవరు నాశనం చేస్తారో ఆ మార్వాడీలను పట్టుకోవాలి. ఈ మార్వాడి అందరినీ విడిచిపెట్టి ఆ ఒక్క మార్వాడిని పట్టుకుంటే అయిపోయాయి. ముస్లింలు అందరినీ విడిచిపెట్టి రోహింగ్యా ముస్లిం పట్టుకుంటే అయిపోయాయి. ఇద్దరిని పట్టుకొని దేశం అవతలకి రాష్ట్రం అవతలకి పంపించేస్తే లెక్క అయ్యేపోతుంది కదా. కానీ దాన్ని బంద్ చేసి ప్రతి విషయాన్ని రాజకీయంగా వాడుకుందామని చెప్పేసి ప్రతిపక్షాలు చూస్తాయి, ప్రతి విషయాన్ని రాజకీయంగా వాడుకుందామని చెప్పేసి అధికార పార్టీ చూస్తుంది. ఎవరికి అధికారం ఉంది, అది కేంద్ర ప్రభుత్వమా, అది రాష్ట్ర ప్రభుత్వమా? మేబీ ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశం కాదు ఇది. కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఎక్కువ అధికారాలు కాబట్టి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎవరు రోహింగ్యాలు, ఎవరు కల్తీ వ్యాపారం చేసే మార్వాడీలు ఒక్కరిని పట్టుకొని ఆ రోహింగ్యాలు అందరిని పట్టుకొని వెనక్కి పంపించేస్తామనేటువంటి హామీ ఇవ్వడం లేదు.
అట్లా హామీ ఇవ్వకపోవగా అవతలి పక్షం మీద వీళ్ళు విమర్శలు, యువతల పక్షం మీద వాళ్ళు విమర్శల మధ్య పాపం ఒక బీసీ బిడ్డలు, అణగారిన వర్గాలు, కింది స్థాయి పేద విద్యార్థులు, వ్యక్తులు, పేద యువకులు అందరూ కూడా కక్షలతోటి వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతున్నారు. అంటే ఇక్కడ ఇంకో డౌట్ ఏమొస్తుందంటే, అసలు ఇక్కడ ఒక పెద్ద డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బీసీ వాదం నడుస్తుంది పెద్ద ఎత్తున. ఈ బీసీ వాదం అన్నప్పుడు ప్రపంచంలో ఎన్ని ఉద్యమాలు జరిగినా తెలంగాణ ఉద్యమంలో జరిగేటటువంటి ఉద్యమం యొక్క స్థాయి వేరు. బీసీ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇంతకుముందు కూడా జరిగింది, పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు, ఇంకా అంతకుముందు కూడా జరిగింది. ఇంతకుముందు బీసీ ఉద్యమం జరిగినప్పుడు ఏం జరిగింది? మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ మండల్ కమిషన్కి వ్యతిరేకంగా కమండల్ అనేటటువంటి ఇంకొక కాన్సెప్ట్ వచ్చింది. అంటే బీసీ ఉద్యమం అప్పుడు ఉన్నటువంటి మండల్ కమిషన్ రిపోర్ట్కి భాగంగా జరిగిన బీసీ ఉద్యమానికి వ్యతిరేకంగా ఇంకొక కమండల్ని, అంటే మండల్ వర్సెస్ కమండల్ తీసుకొచ్చారు. మండల్ ఎప్పుడైతే వచ్చింది, మండల్ కమిషన్ రిపోర్ట్ అంటే బీసీలకు ఎక్కువ రిజర్వేషన్లు వస్తాయి అనగా ఆ కాన్సెప్ట్ వస్తుంది. సబ్జెక్ట్ అర్థం కావాలంటే మండల్ కమిషన్ ఏందనేది ఇంకో సందర్భంలో చూడాలి. సో మండల్ ఎప్పుడైతే ఉద్యమం వచ్చిందో దానికి ఆపోజిట్గా కమండల్ అనేటటువంటి ఒక యాత్ర. కమండల్ అంటే ఏంది? అయోధ్య రామ జన్మభూమికి సంబంధించినటువంటి ఒక యాత్ర. ఎప్పుడైతే బీసీలకు సంబంధించినటువంటి మండల్ యాత్ర బలపడుతుందో అప్పుడే అయోధ్య జన్మభూమికి సంబంధించినటువంటి ఒక కమండల్ యాత్ర అనేది బలపడ్డది. అప్పుడు తీసుకొచ్చిందా, లేకపోతే వచ్చిందా, లేకపోతే నాయకులు తీసుకొచ్చిందా, అది మనకు తెలియదు, కానీ వచ్చింది. ఇప్పుడు కూడా ఎప్పుడైతే బీసీ వాదం బలంగా వినిపిస్తుందో బీసీ 42% రిజర్వేషన్ తీసుకురావాలని చెప్తున్నారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ తీసుకురావాలనేటువంటి ఈ సందర్భంలో మళ్ళీ ఇంకొక నినాదం వస్తుంది. ఏది? మార్వాడి ఉద్యమం అని చెప్పేసి. అంటే అప్పుడు బీసీ ఉద్యమం జరిగినప్పుడు అయోధ్య రామ జన్మభూమి అనేటటువంటి ఉద్యమం పరోక్షంగా వచ్చింది. ఇప్పుడు బీసీ ఉద్యమం జరగబోతుంది అనేటటువంటి సిగ్నల్స్ వచ్చినప్పుడు మార్వాడి ఉద్యమం అనేది ఇంకోటి వస్తూ ఉన్నది. అంటే చరిత్రను జాగ్రత్త అబ్జర్వ్ చేసినట్లయితే బీసీ ఉద్యమాలను, బీసీ నినాదాన్ని, వాదాన్ని అణిచేయడానికి గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినట్లుగా ఇప్పుడు జరిగేటటువంటి ప్రయత్నం కూడా బీసీ ఉద్యమం అణచనికనే ఈ మార్వాడి కాన్సెప్ట్ అని చెప్పేసి ఒక సాధారణ పౌరునికి అనుమానం కలగక మానదు. కాబట్టి కమండల్ వర్సెస్ మండల్ యాత్రను, ఆ మండల్ వర్సెస్ కమండల్లో కమండల్ గెలిచిపోయింది. అంటే అయోధ్య రామ జన్మభూమి కోసం కొట్లాట జరిగింది, అయోధ్య రామ జన్మభూమి నిర్మాణం జరిగిపోయింది. కానీ మండల్ కమిషన్ రిపోర్ట్ ఇంకా కూడా అమలు కాలే. ఇక్కడ కూడా బీసీ వాదానికి 42% రిజర్వేషన్ అణచేయడంలో భాగంగా తెస్తున్నారు అనేది అనుమానం. కాబట్టి ఏంది ఒకటే, అది కమండలు బీసీ ఇవన్నీ ఇడిచిపెడితే ఒకటి, మరాఠీలందరినీ మార్వాడీలందరినీ గోబ్యాక్ అనేటటువంటి కల్చర్ కరెక్ట్ కాదు. ఎవరైతే ఒకరిద్దరు మార్వాడీలో ఈ ఆహారాన్ని, ఫుడ్ సెక్షన్ కల్తీ చేస్తున్నారో, సమోసాలో ఎటువంటి విటమిన్స్ ఉండవు, అన్ని రంగాల్లో వీళ్ళు ఆక్రమించేసారు. స్టీల్ సామాన్ల దగ్గర నుంచి, బట్టల షాప్ దగ్గర నుంచి, స్వీట్ హౌస్ దగ్గర నుంచి, పానీపూరి బండి దగ్గర నుంచి, ఇనుము వ్యాపారం దగ్గర నుంచి, బేగం బజార్ దగ్గర నుంచి, ప్రతి మూల పల్లెల వరకు అన్ని రంగాల్లో అన్ని జాగాలను కబ్జా చేశారు. ఎక్కడి వరకు అయితే రోడ్ ఉండదో అక్కడి వరకు వీళ్ళు పోతారు. ఎక్కడ రైలు సౌకర్యం లేదో, ఎక్కడ బస్సు సౌకర్యం లేదో అక్కడ వరకు మార్వాడీలు పోతారని చెప్పేసి ఒక ఉన్నది. జహా తక్ రైలు గాడి నై బేస్తా వహా తక్ మార్వాడి బేస్తా అని చెప్పేసి సంథింగ్ ఏదో కొటేషన్ ఉంటుంది. అట్లా రావడం తప్పు పడతలేము, కానీ ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ నాశనం చేయడం తప్పు. ఇక్కడ ఉన్నటువంటి కల్చర్లో భాగం కాకపోవడం తప్పు. ఉదాహరణకు మనం అమెరికా పోతాం. అమెరికా పోయిన తర్వాత నేను నా ఇష్టం వచ్చినట్లుంటా, నాది నేనే అని అంటే నడవది. అక్కడ చట్టాలకు, అక్కడ కల్చర్కి, అక్కడ ఉన్నటువంటి సిద్ధాంతానికి అనుకూలంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ సిద్ధాంతాన్ని, అక్కడ కల్చర్ని నేను గౌరవించా, నా ఇష్టం వచ్చినట్లుంటా అంటే అమెరికాలో ఎలో లేదు. అట్లనే భారతదేశంలో కూడా ఎవరు ఏ రాష్ట్రం పైన కూడా పోయి ఉండొచ్చు, కానీ అక్కడ స్థానిక కల్చర్ని గౌరవించాలి, అక్కడ స్థానిక కల్చర్ని ప్రేమించాలి. అది వీలు కాకుండా ఇష్టం వచ్చినట్లుంటా, దాడి చేస్తా, అందరిని కొడతా, నాది చెప్పేసి చెప్పడం కరెక్ట్ కాదు. రాజకీయ నాయకులకు చందాలు ఇస్తా, లీడర్లను నా దృష్టిలో, నా గ్రిప్లో పెట్టుకుంటా, ఏ వ్యాపారమైనా చేస్తా, అన్ని వ్యాపారాల్లో కల్తీ చేస్తా అంటే కుదరదు. ఈ కల్తీ అనేది ఒక రోజు నుంచి జరిగేది కాదు, చాలా రోజుల నుంచి కూడా అది ఒక పరంపరగా వస్తుంది. కాబట్టి ఈ తెలంగాణ అనేటటువంటి ఈ భూమి మీద పోరాటాల పురిటిగడ్డ. ఎందుకంటే భారతదేశం ఎప్పుడైనా ఉద్యమాలు ఎప్పుడు పుడతాయంటే తన ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది అన్నప్పుడు ఉద్యమాలు పుడతాయి. ఇక్కడ కూడా ఉనికి ప్రశ్నార్థమవుతుంది. తెలంగాణ వ్యాపారుల యొక్క ఉనికి ప్రశ్నార్థకంలో పడ్డది కాబట్టి మార్వాడి గోబ్యాక్ అనే నినాదం వస్తున్నది. మనకు దేశ స్వాతంత్రంలో భారతీయులందరూ కూడా వాళ్ళ ఉనికి ప్రమాదంలోకి వచ్చింది అన్నప్పుడే బ్రిటిష్ మీద పోరాటం చేసినారు. వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకమైనటువంటి కాన్సెప్ట్లో బ్రిటిష్ మీద పోరాటం చేశారు. నక్సల్స్ కూడా, నక్సలిజం కూడా ఎప్పుడు పుట్టింది? పేద బడుగు బలహీన వర్గాల యొక్క భూమి గుంజుకున్నారు కాబట్టి
వాళ్ళ యొక్క ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది, ఉనికి కోల్పోతున్నాం అనేటటువంటి సందర్భంలోనే నక్సలిజం పుట్టింది, తెలుగుదేశం పార్టీ పుట్టింది, అదేవిధంగా తెలంగాణ ఉద్యమం పుట్టింది, తెలంగాణ పోరాటం పుట్టింది. ఎప్పుడు పుట్టింది? మా తెలంగాణ యొక్క మా తెలంగాణ అనేటటువంటి కల్చరు, తెలంగాణ అనేది ఆంధ్ర చేతుల్లో, ఆంధ్ర పెట్టుబడిదారీ చేతుల్లో చిన్న భిన్నమవుతుందని అన్నప్పుడు, తెలంగాణ ఉనికికే ప్రమాదమైనప్పుడు ఆంధ్ర పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. అంటే ఎప్పుడైనా తమ ఉనికికి ప్రశ్న అవుతుంది, తమ ఉనికి కోల్పోతుంది, తమ ఉనికికే ప్రమాదం వస్తుంది అన్నప్పుడు భారత స్వాతంత్ర పోరాటం జరిగింది, నక్సలిజం సాయుధ రైతాంగ పోరాటం జరిగింది, రైతు కూలీ ఉద్యమం జరిగింది. అదేవిధంగా తెల్ల జాతీయులు నల్ల జాతీయులు ప్రపంచవ్యాప్తంగా చూస్తే తెల్ల జాతీయులు అనేది కూడా కనిపిస్తుంది. ఏది? నల్ల జాతీయుల పైన తెల్ల జాతీయులు చూసినటువంటి వివక్ష మా ఉనికికే ప్రమాదం అవుతుంది అన్నప్పుడు నల్ల జాతీయులంతా కొట్లాట ప్రారంభం చేశారు, పోరాటం చేశారు. అట్లా ప్రపంచవ్యాప్తంగా నల్ల జాతీయులు తెల్ల జాతీయులు అనేటువంటి పోరాటము, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు, ఆంగ్లేయులు, భారతీయులు అనేటువంటి పోరాటము, ఈ తెలంగాణలో తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అనే పోరాటము, 1949-50లో నక్సలిజం పేద బడుగు బలహీన వర్గాలకు, అదేవిధంగా ప్రభుత్వానికి నక్సల్స్ అనేటటువంటి పోరాటము. ఏ పోరాటం చూసుకున్నా సరే ప్రపంచంలో జరిగిన తెల్ల జాతీయులు నల్ల జాతీయుల దగ్గర నుంచి రైతాంగ రైతు కూలీ పోరాటం దగ్గర వరకు ఏ పోరాటం అయినా సరే కూడా తమ ఉనికికి ప్రశ్న జరుగుతుంది, తమ ఉనికి కోల్పోతున్నాము, తమ ఉనికికి ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఈ పోరాటాలను తెర మీదకి వస్తాయి. ఇప్పుడు కూడా తెలంగాణ వ్యాపారుల యొక్క ఉనికి కోల్పోతున్నది అన్నప్పుడు మాత్రమే ఈ మార్వాడి గోబ్యాక్ అనేటువంటి నినాదము వస్తున్నది. అది ఇప్పుడు ఉధృతంగా మారుతుంది. ఈ దేశ చట్టాల ప్రకారం అందరం గౌరవించాలి. ఆర్టికల్ 29D ప్రకారము, ఆర్టికల్ 29E ప్రకారం ఎక్కడైనా పోయి వ్యాపారం చేసుకోవచ్చు, ఆర్టికల్ 19 ప్రకారం స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. కానీ ఈ దేశ కల్చర్ను, ఈ రాష్ట్రం యొక్క ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి బతుకమ్మ బోనాలు తెలంగాణలో మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని ప్రకృతిని పూజించేటటువంటి ఒక కల్చర్ తెలంగాణలో మాత్రమే ఉంది. అట్లాంటి బోనాలను, అట్లాంటి బతుకమ్మను మార్వాడులు ఏనాడు ఎత్తుకోలేదు, ఏనాడు ఈ కల్చర్లో భాగం కాలేదు అనేటటువంటిదే తెలంగాణ యొక్క వాదన. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పానీపూరి బండిలో ఇప్పుడు ఆ నీరు పచ్చగా ఉంటున్నది, ఆ పానీపూరిలో వచ్చే నీరు. కానీ ఒకప్పుడు అది ఎట్లుంటుండే? ఎర్రగా ఉంటుండే, మామూలు సహజంగా ఉంటుండే. అందులో కొద్ది కెమికల్స్ కల్పిస్తారు. ఇక్కడ కలుషితం జరుగుతుంది. సమోసాలో ఏ విటమిన్స్ ఉండయి, ఎక్కడ శరీరానికి అవసరమైనటువంటి ఏ ప్రోటీన్స్ ఉండయి. అవి మైదా ఒక పిండి, ఏమంటారు దాన్ని, శరీరం కానిగలిచినటువంటి ఒక పిండి మాత్రమే. ఆ పిండిని తీసుకొని సమోసా అమ్ముతారు. అదేవిధంగా మార్వాడీలు ఏ రంగంలో అడుగుపెట్టారో ఆ రంగంలో కల్తీ జరుగుతుంది, ఆ రంగంలో మోసం జరుగుతుందని చెప్పేసి తెలంగాణ వాళ్ళ యొక్క, తెలంగాణ వ్యాపారుల యొక్క ప్రధానమైనటువంటి వాదన. ఇప్పుడు ఇక్కడ ఆ వాదన ఈ వాదన కాదు, ప్రతిపక్షం స్వపక్షం మీద, అధికార పక్షం ప్రతిపక్షం మీద తిట్టుకుంటూ ఉంటారు. అవన్నీ కాకుండా నాకు వ్యక్తిగతంగా అనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇది ఆనాడు మండల్ కమిషన్కు అపోజిట్గా కమండం తీసుకొచ్చారు. అంటే బీసీ వాదానికి అపోజిట్గా అయోధ్య రామ మందిర యాత్ర తీసుకొచ్చి బీసీ వాదాన్ని నీరుగార్చారు, బీసీ వాదాన్ని పక్కన పడిచారు. ఈనాడు కూడా 42% రిజర్వేషన్ అని చెప్పేసి బీసీ వాదాన్ని బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో మార్వాడి గోబ్యాక్ అనే ఇంకో నినాదం తీసుకొస్తున్నారు. ఇది కూడా బీసీ నినాదాన్ని నీరుగార్చేటటువంటి ప్రక్రియలో భాగంగానే తీసుకొస్తున్నారేమో అని చెప్పేసి వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఏది ఏమైనా కూడా రోహింగ్యా ముస్లింలను ప్రశ్నిస్తారా? ఇట్లనే రోహింగ్యా గోబ్యాక్ అని అంటారు. రోహింగ్యాల ముస్లింలందరూ రోహింగ్యాలు కాదు, మార్వాడీలందరూ కల్తీ వ్యాపారులు కాదు. ఆ ముస్లింలలో రోహింగ్యాలు ఎవరో గుర్తించుండి, ఆ మార్వాడీలలో ఈ ఒకరిద్దరు ఎవరో కల్తీ చేసేటోళ్ళు గుర్తించండి. ఈ ఒకరిద్దరిని కల్తీ చేసేటోని, ఆ రోహింగ్యా ముస్లిం ఇద్దరిని దేశం దాటి బట్టి పంపిస్తే అయిపోతుంది కదా. ఈ అంశం ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది. 3వ జాబితాలో కేంద్ర ప్రభుత్వ జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలో ఉండే అంశం కాదు. అది ఏ జాబితాలో ఉన్నా సరే, రాష్ట్ర జాబితానా కేంద్ర జాబితా మనకు సంబంధం లేదు. ఎవరిని జాబితాలో ఉంటే వాడు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఈ పని చేయకుండా? అంటే ప్రభుత్వాలు అందరికీ తెలుసు, ఒకరిద్దరు ఉన్నారంటారు. రోహింగ్యాలో రోహింగ్యాలు డేంజర్ అంటారు. నరేంద్ర మోడీ 2014 నుంచి అధికారంలో ఉన్నాడు. ఈ రోహింగ్యాలు ఎవరో కనిపెట్టే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఎందుకు బయట పంపించలేదు? ఒకరిద్దరు మార్వాడీలో కల్తీ వ్యాపారాలు అంటున్నారు. ఆ ఒకరిద్దరు ఎవరో గుర్తుపెట్టాలి కదా, పంపించాలి కదా. అవన్నీ ఎందుకు పంపిస్తలేరు అనేది ప్రశ్న. కాబట్టి వాళ్ళని పట్టుకొని వాళ్ళని బయటకు పంపించండి. బీసీ రిజర్వేషన్ అనేటటువంటి పోరాటం జరుగుతుందో దానికి ప్రభుత్వాలను మద్దతు తెలిపాలన్నటువంటి అవసరం ఉంది. బీసీలందరూ కూడా ఐక్యంగా పోరాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మార్వాడి గోబ్యాక్ అనేది అన్ని సందర్భాల్లో కాదు, కొన్ని సందర్భాల్లో మద్దతు తెలిపాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ.